హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మేక్ ఛానల్. ఇవాళ అయితే మనం వాల్మీకి కేవ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ డోన్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గృహాలు ఇవైతే. వీటిని ఇక్కడ ఎమ్మెల్యే రాజారెడ్డి గారు అయితే పూర్తిగా అభివృద్ధి చేశారు. పర్యాటక కేంద్రంగా అయితే తీర్చిదిద్దారు. చాలా బాగా అయితే ఉన్నాయి. పూర్తిగా లోపలికి వెళ్ళి మీకు గృహ ఎలా ఉందని అయితే చూపిస్తాను. చాలామంది ఇక్కడ లేని వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. మన డోన్ చుట్టే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మెకానిక్స్ వర్కే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడికైతే మనం వచ్చాము. అదే పని అయితే రాలేదు. నేను తాడిపత్రి వెళ్తూ ఉన్నా. తాడిపత్రి వెళ్తూ అలాగే పక్కనే 6 కిలోమీటర్ల దూరంలోనే మనం వెళ్ళే దారిలోనే ఉద్దేశంతో వచ్చాము. ఇవి పూర్తి కొండలపైన అయితే ఉంటాయి. లోపల అనేది మనకు శ్వాస అయితే ఆడదు. ముందుగానే చెప్తున్నా, ఎవరైనా చూడాలనుకున్న వారైతే ఒక 40 పై నుంచి ఏజ్ ఉన్న వాళ్ళైతే గృహ పూర్తిగా లోపల ఎండ్ వరకు అయితే వెళ్ళకండి. ఎందుకంటే శ్వాస అనేది ఆడదు. మేము వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మేము పడ్డ బాధ చనిపోతామేమో అన్నంత భయం అయితే వేసింది మాకే. ఎందుకంటే శ్వాస ఆడడం లేదు, ఆ మెట్లు ఎక్కాలంటే కూడా కష్టంగా ఉంది. కాబట్టి కొంచెం 40 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అయితే పూర్తి గృహ లోపల వరకు అయితే వెళ్ళి రాకండి. అలాగే మీకు శ్వాసకు సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి అయితే లోపలికి అయితే వెళ్ళకండి. చాలా వరకు అయితే ఫ్యాన్స్ పెట్టారు. ఇంకా గృహ లోపలికి వెళ్ళే కొద్దీ చూడాలనుకుంటే అక్కడ మాత్రం ఫ్యాన్లు అయితే లేవు. అక్కడ శ్వాస అనేది అస్సలు ఆడదు. ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది. మీకైతే ఇంకా గృహం మొత్తం అయితే చూపించడం అయితే జరిగింది. పైన చూడండి, అవి నీటి దారాలు అలా వచ్చి పూర్తిగా అలా అయితే సహజ సిద్ధంగా ఏర్పడాయి. ఇది చూడడానికి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. చాలా అందంగా కూడా ఉంది. ఎంత భయంకరంగా ఉందో అంతే అందంగా కూడా ఈ గృహ అయితే ఉంది. లైఫ్లో ఒక్కసారైనా కూడా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. అంత అందంగా అయితే ఉంది గృహ, అంతే భయంకరంగా కూడా ఉంది. లోపల చూడండి, ఇక్కడ నుంచి పడ్డామంటే ఏమవుతాం అనేది కూడా తెలియని విధంగా అయితే ఉంది. ఇందులో వర్క్ ఎలా చేశారో నాకు అనేది తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది. మనం కిందికి దిగేటప్పుడు ఏమనిపించదు, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అది ఒక ప్రత్యక్ష నరకమే. నువ్వు చనిపోతావా, శ్వాస తీసుకుంటావా అనే విధంగా లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అయితే వస్తూ ఉంది నాకు రిటర్న్ పైకి వచ్చేటప్పుడు. అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మా వాడిని చూడండి, కిందికి దిగేటప్పుడు ఎంత హ్యాపీగా దిగుతూ ఉన్నాడో. చివరిలో మీకు మళ్ళీ పైకి ఎక్కి వచ్చేటప్పుడు వాడిని ఇంకొక వీడియో కూడా చూపిస్తా ఎలా వచ్చాడనేది. దాన్ని బట్టి మీరు ఎలా ఉందని అయితే అర్థం చేసుకోవచ్చు. ఒక లిమిట్ వరకు అయితే వెళ్ళి హ్యాపీగా తిరిగి అయితే రావచ్చు గృహ. ఈ గృహ చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే భయంకరంగా ఉంది. కాబట్టి ఒక లిమిట్ వరకు అయితే హ్యాపీగా తిరిగి రావచ్చు. కానీ ఇంకా మనం గృహ మొత్తం ఎంత ఉంది, మనకి ఆతృత ఎక్కువ. వచ్చాము ఎలాగో మొత్తం తిరిగి రావాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ లేని ప్రదేశం కూడా మనమైతే గృహ మొత్తంకి అయితే పోయి వచ్చాం. ఇదే గృహ ఇలా డెవలప్మెంట్ కాకముందుకే మా బావ రాయలసీమ రాక్ స్టార్ అని మన యూట్యూబ్లోనే ఉంటుంది. మా బావ అయితే వీడియో తీశాడు. ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలోనే తాళ్లతో కొన్ని నిచ్చెనలతో టార్చ్ లైట్లతో లోపలికి అయితే వచ్చాడు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే ఇక్కడ ఉన్న రాజారెడ్డి గారు మొత్తం అయితే గృహకి లైట్లు అన్నీ అయితే ఏర్పాటు చేశారు. చూడడానికి ఎంత అందంగా ఉంది. ఇటువంటివి ఏమీ లేని సమయంలో కూడా వన్ టీం వచ్చి మా బావ మొత్తం గృహ అయితే చూపించడం అయితే జరిగింది. ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అలా దిగిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ గృహలో. తాళ్ళు వేలాడుకుంటూ నిచ్చెన మీద వేలాడుకుంటూ దిగిన వాళ్ళు. ఆ వీడియో చూస్తే మనకైతే ఒళ్ళు అయితే గగ్గురు పొడుస్తుంది. అంత ఘోరంగా ఉంది. నేను ఆ వీడియో చూసి రాజారెడ్డి మళ్ళీ డెవలప్మెంట్ చేసిన తర్వాత చూడడానికి అయితే వచ్చాను. కొంచెం ఏజ్ బారైన వాళ్ళైతే రాకపోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత గాలి అయితే అస్సలు ఆడదు. ఎందుకు ఇన్నిసార్లు చెబుతూ ఉన్నామంటే నేను అనుభవించాను కాబట్టి అది చెబుతూ ఉన్నాను. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి శ్వాస అనేది చాలా బరువుగా ఆడడం స్టార్ట్ అవుతుంది. బయట మనకి మామూలుగా నేలమట్టం మీద ఎలా ఉన్నామో అంత కంఫర్ట్గా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాస ఆడదు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదైతే అక్కడి వరకు అయితే సింపుల్గా అయితే వెళ్ళి రావచ్చు. అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడే అసలైన రిస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఊపిరి ఆడదు, బరువుగా ఆడుతుంది. మనకు అక్కడ ఫ్యాన్స్ ఎటువంటివి అయితే లేవు. ఫ్యాన్లో ఉన్నా కూడా ఆ శ్వాస అనేది మనకు చాలా బరువుగా తీసుకునే పరిస్థితి అయితే ఎదురవుతుంది. మీకు కింద ఉన్నది మనం నేలమట్టంతో సమానంగా అయితే ఈ గృహలోకి కిందకైతే వెళ్తున్నాం. మనం వెళ్ళే కొద్ది అయితే దారి ఉంది. మీకు చివర ఎంతవరకు ఉంది, గృహ మొత్తం ఎంతవరకు ఉందని మ్యాక్సిమం అయితే చూపించాలని అయితే ట్రై చేస్తాయి. ఎందుకంటే చాలామంది అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు. మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ మనకి హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు ఇలా దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కువైట్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్లు అయితే 3-4 అయితే కాల్ చేశారు. ఇలా కువైట్ నుంచి కూడా చూస్తూ ఉన్నామంటే మన తెలుగు వాళ్ళే అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇలా చాలామంది చూసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో నేనైతే చూస్తున్నాను. ఇంకా ఇటువంటి వీడియోస్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఎవరైనా కామెంట్ పెట్టారంటే ఇటు సైడ్ చుట్టుపక్కల అయితే మాకు రాయలసీమలో చాలా గృహాలు అయితే ఉన్నాయి. నేను మ్యాక్సిమం 90% అయితే మెకానిక్ వీడియోసే చేస్తాను. అప్పుడప్పుడు వర్క్లో ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం 24 గంటలు అదే మెకానిక్ వర్క్ అయితే మనకు కూడా బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడి
ఇబ్బంది పడతాం. అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అవ్వడానికి వెళ్తూ ఉంటేనే కాస్త మనకు కూడా ఎనర్జీ అనేది వస్తుంది. వర్క్ కూడా చేస్తూ ఉంటాం. 24 గంటల వర్క్ చేస్తూ ఉండాలంటే మనం కూడా యంత్రాలం కాదు, చేయలేం కాబట్టి అప్పుడప్పుడు బయటకైతే ఇలా రిలాక్స్ అవ్వడానికైతే వెళ్తుంటాం. అలా వెళ్ళినప్పుడే కంపల్సరీగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివంటే వీడియో అయితే నేను తీసి చూపిస్తా. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మెట్లయితే వస్తూనే ఉన్నాయి. మనకి కింద కనిపిస్తున్నది ఏదైతే చివరిది మనకు నేలమట్టం, మనం భూమితో సమాంతరంగా కింద ఒక కొండపై నుంచి దిగి అయితే ఉన్నాం. అక్కడితే గృహ ఎండ్ అయిపోయిందని అయితే అనుకోకండి. ఇక్కడ స్టార్టింగ్ గుహ, నిజమైన గుహ అంటే ఇక్కడ స్టార్టింగ్. ఇటు నుంచి ఫ్యాన్లు అయితే ఇక్కడ వరకు అయితే పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది అయితే ఫ్యాన్లు అయితే పెట్టలేదు. ఆ ఫ్యాన్లు ఉన్నా కూడా మనకు శ్వాస అయితే అంత కంఫర్ట్గా అయితే ఆడతలేదు. మీరు చూడండి, మనకి సినిమాల్లో చూసిన లొకేషన్స్ కంటే చాలా అందంగా అయితే ఉంది. వీటిని చూస్తుంటేనే ఇక్కడే ఉండిపోవాలన్నంత ఆనందంగా అయితే ఉంది. అంత బాగా ఉంది. నా జీవితంలో అయితే చూడలేదు ఇటువంటి ప్రదేశం. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. మామూలుగా యూట్యూబ్లో అయితే చూసా చాలామంది మా సైడ్ వాళ్ళు వాల్మీకి కేవ్స్ అని చాలా వీడియోస్ అయితే చేస్తారు. మనకి డోన్ నుంచి కేవలం 37 కిలోమీటర్సే. మనం తాడిపత్రికి ప్రతి పౌర్ణమికి అయితే వెళ్తుంటాము. ఆ వెళ్ళే దారిలోనే ఈ గృహాలు కూడా. నేను చూడడానికైతే వెళ్ళాను. చూస్తుండే కొద్దీ ఇంత అందంగా, ప్రకృతి ఇంత అందంగా ఉందని అయితే ఆశ్చర్యం అయితే వేస్తుంది. మీరైతే ఒకసారి అయితే చూడండి ఎంత అందంగా ఉందంటే. నేను అక్కడ డైరెక్ట్గా అనుభవించేది వేరు. డోన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా ఎవరైనా కూడా ఇట్లా డోన్ చుట్టుపక్కల నుంచి NH7 ఓల్డ్ 7కి వెళ్తుందంటే ఆ NH7 నుంచి 37 కిలోమీటర్స్ అంతే. మీరు ఎవరైనా కూడా రాయల చెరువు రూట్, డోన్ నుంచి రాయల చెరువు రూట్ మీద వెళ్తూ ఉన్నారంటే నల్లమేకలపల్లె అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ అద్భుతమైన ప్రదేశం అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక వింత అంటే లోపల కొంతమంది ఇంత దూరం వచ్చి పూజలు కూడా చేసి వెళ్ళారు. అక్కడక్కడ జ్యోతి కూడా వెలిగించి అయితే పెట్టారు. ఇక్కడ నుంచి అయితే మనకి ఇబ్బంది అయితే స్టార్ట్ అయింది. శ్వాస ఆడడం అనేది పూర్తిగా ఇబ్బంది అయిపోయింది. ఎంత బరువుగా అంటే అంత బరువుగా శ్వాస ఆడడం అయితే స్టార్ట్ చేసింది. నాతో వచ్చిన వాడైతే వెనక పోదాం, ఇంకా వెనక పోదాం అన్నాడు. మనం లాస్ట్ ఎండ్ వరకు ఎంత వరకు ఉందని అయితే చూడందే వెళ్ళకూడదని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయా. అందుకని మొత్తం తిరిగే రావాలనే ఉద్దేశంతో మొత్తం చూపించాలని అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి గృహలో మేము ఎలా ఇబ్బంది పడ్డాము అని రియల్ వాయిస్తో అయితే గృహలో ఏం మాట్లాడామో అదే అయితే వినండి. బొబ్బొబ్బొబ్బరి రారా ఇక్కడ కొత్త ఇట్వా సౌకర్యాలు ఏం లేనప్పుడే తీసినాడు వాడు. రారా కిందికి. నీళ్ళు గారుతున్నాయి రా, ఇక్కడ నీళ్ళు గారుతున్నాయి. ఇక్కడ దిగితే ఎక్కుతామా? ఒర్రే 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 జారుతుంది, దిగితే ఎక్కలేము. వస్తున్నా రంగా అయిపోయింది, దిగితే ఎక్కలేము. పైన ఇవి నీళ్ళు గారినట్టుగా ఇవి పోంబా. గుర్తుంది. చూపిస్తారా మెట్లు?
రిటర్న్ అయితే వచ్చేసాం. అక్కడ నీళ్ళు ఉన్నాయనే ఉద్దేశంతో ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ జారుతుంది. మనం ఇద్దరమే వచ్చాం. మాతో పాటు ఒక గ్యాంగ్ సగం వరకు అయితే వచ్చింది. కానీ ఆ మెట్లు పూర్తి దిగకుండానే వాళ్ళు అయితే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. మా ఇద్దరమే కాస్త రిక్వెస్ట్ చేసుకొని అయితే లోపలికైతే వచ్చాం. ఎందుకంటే వాళ్ళ కరెంట్ బిల్లు, ఫ్యాన్ బిల్లు అన్నీ చాలా అవుతాయి అని అయితే చెప్పారు. ఒక అరగంటలో అయితే తిరిగేసి వచ్చేస్తామని చెప్పాం. అందుకని వాళ్ళు అయితే లోపలికి పంపించారు. మనం వీలైనంత వరకు గృహం మొత్తం అయితే చూపించాను. ఇంకా కాస్త ఉంది, అక్కడ నీళ్ళ తేమ ఉంది, ముందు నీళ్ళు కూడా ఉన్నాయి. ఇద్దరమే ఉన్నాం. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా పైకి అందివ్వాలన్నా కూడా పైకి అంత త్వరగా వెళ్ళే ఆప్షన్ కూడా లేదు. అందుకని మా వాడు అక్కడికే చాలా భయపడుతూ ఉన్నాడు. వెనక్కి వెళ్దాం అని శ్వాస ఆడడం లేదని. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాం. అక్కడ చాలామంది అయితే పేర్లు రాశారు. మా ఊరు మన పేరు కూడా రాయంటే ఎస్ఆర్జే మెక్ అని మన ఛానల్ పేరు అయితే రాసి అయితే రావడం అయితే జరిగింది. ఎవరైనా కూడా ముఖ్యానికి మళ్ళీ చెప్తున్నా, ఒక 40 years పైన ఉన్న వాళ్ళైతే పూర్తి లోపలికైతే వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పటివరకు అయితే నేను బాగానే తిరిగా, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక చోట కరెంట్ కూడా పోయింది. ఆ మెట్లు ఎక్కే కొద్దీ మనకి కాళ్ళు అయితే సహకరించడం లేదు. కాళ్ళు అనేది ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీదకి తీసి పెట్టే కూడా పూర్తిగా బరువు అయిపోయాయి. శ్వాస చాలా బరువుగా ఆడుతూ ఉంది. కాబట్టి కాస్త ఏజ్ అయిన వాళ్ళు మాత్రం లోపలికైతే వెళ్ళకండి. లైఫ్లో ఒక్కసారైనా కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది వాల్మీకి గుహలు. మనకి డోన్ నుంచి 37 kilometers అయితే ఉంటుంది. సగం వరకు అయితే వచ్చేసాను. నా అవతారం చూడండి, పూర్తిగా చెమటతో అయితే నిండిపోయాక నేను శ్వాస ఆడడం లేదనే ఉద్దేశంతో త్వరగా ముఖ్యానికి కాళ్ళు సహకరించావు పైకి రావాలంటే. మా వాడిని చూడండి, నేను పైకి వచ్చేసా, వాడు చూడు ఎలా వస్తూ ఉన్నాడు. అసలు అడుగు తీసి అడుగు అనేది పెట్టలేకపోతున్నాడు. ఆ స్తంభాల సాయంతో నిదానంగా ఎక్కుతున్నాడు. అమ్మయ్య బ్రతికి బయటకు వచ్చామని అంత ఫీలింగ్ ఉంది. వాడి సంతోషం అయితే. వీడియో ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.